శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మే నమః. భగవద్గీత చాలామంది భగవద్గీత చదవడం కష్టమని, చదవలేకుండా పోతున్నామని, అసలు భగవద్గీత ఎందుకు చదవాలని చాలామంది అనుకుంటుంటారు. నిజంగా భగవద్గీత కష్టమే చదవడము, కానీ ఎందుకు చదవాలి భగవద్గీత అంటే భగవంతుడే మనకు ఆ పాఠం అనిపించాడు. భగవంతు స్వరూపమే భగవద్గీత, ఆయన దైవ గీత, దేవుడి గీత. కాబట్టి తప్పకుండా భగవద్గీత చదవాలా. రామాయణ మహాభారత గ్రంథాలను మామూలు మనుషులు రాశారు వాళ్ళు. అందువల్ల ఇది కరెక్ట్. ఈయన సొంతంగా ఆయనే ఒక మెట్టు దిగి అర్జునుని అడ్డం పెట్టుకొని అర్జును ప్రమాణంగా తీసుకొని మనకు భగవద్గీత చెప్పాడు ఆయన. కాబట్టి ఆ భగవద్గీత అపౌరుషేయము అంటే పురుషుడు కానిది అపౌరుషం పరమాత్మ. అందువల్ల ఖచ్చితంగా భగవద్గీత చదువుకోవాలి. భగవద్గీత చదివితే ఏం లాభాలు వస్తాయి అంటే భగవద్గీత చదివితే నీకు ప్రశాంతంగా ఉంటుంది. భగవద్గీతలో 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు, కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము. అసలు నువ్వు ఎవరు, నువ్వు ఎందుకు వచ్చావు, నిన్ను గురించి చెప్పేదే భగవద్గీత. నువ్వు ఏ కర్మలు చేస్తున్నావు, ఏ కర్మ చేస్తే ఏ ఫలితం వస్తుంది, నువ్వు ప్రపంచంలో ఎలా బతకాలా, ఎలా జీవించాలా అనేది భగవద్గీత అంతా చెప్తుంది. ఈ ఉపనిషత్తుల భాగమే భగవద్గీత. కాబట్టి నిన్ను తెలుసుకోవాలంటే తప్పకుండా భగవద్గీత చదవాలా. కనీసం రోజుకి ఒక్క శ్లోకం చదవాలమ్మా భగవద్గీత. ఎందుకంటే ఏ గ్రంథాలు నిన్ను గురించి చెప్పవు, కానీ భగవద్గీత చెబుతుంది. నీ స్థితి గతి చెప్పేది భగవద్గీతే. కాబట్టి ప్రపంచంలో ఎలా బ్రతకాలి, మనం ఏ పాపం చేస్తుంది, ఏ పాపం దేనివల్ల వస్తుంది, తర్వాత మోక్ష మార్గం ఎలా పోవాలా, నువ్వు సులభంగా మోక్షానికి పోవాలంటే ఎలా పోవాలా అనేది గీత చెప్తుంది. నువ్వు ప్రపంచం నడవడికి ఎట్లాంటిది, నువ్వు ఒంటరిగా ఉంటున్నావు, నీకు ధైర్యాన్ని ఇస్తుంది, 10 మందిలో ఉన్నావు, నీకు సహనాన్ని ఇస్తుంది. కాబట్టి కృష్ణుడు చెప్తున్నాడు, సొంతంగా కృష్ణుడు చెప్పిందే కదా. ఆయన కృష్ణుడు పాడాడు. ఎలా పాడాడు, ఆయన ముఖ పద్మము నుండి వచ్చింది భగవద్గీత. ముఖ పద్మం నుండి వచ్చింది కాబట్టి అది భగవద్గీత. అందువల్ల తప్పకుండా భగవద్గీత చదవాలి. అసలు నీ పరిస్థితి ఏంది, నువ్వు ఎలా ఉన్నావు, ఎందుకు వచ్చావు, నువ్వేం చేయాలా, భూలోకంలోకి ఇక్కడికి వచ్చి నువ్వేం చేయాలా అనేది నీ స్థితి గతి చెప్పేది భగవద్గీత. నువ్వు సంసార బాధ నుండి ఎలా తప్పించుకోవాలా, సంసార తపన ఎలా తగ్గాలా, నువ్వు సంసారం ఎలా జీవించాలా అనేది నీ అంశం అంతా భగవద్గీత చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భగవద్గీత ఎందుకు చదువుకోవాలా, చదివితే ఏమొస్తుంది అని కాదు. ఇతర గ్రంథాలకు భగవద్గీత అంటే అవి కూడా గొప్ప కాదు, కానీ భగవంతుని నోటి నుండి వచ్చింది కాబట్టి, దేవుని నోటి నుండి వచ్చింది కాబట్టి ఇది గొప్పదే కదా. అందువల్ల తప్పకుండా భగవద్గీత చదువుకోవాలి. చదువుకుంటే దాంట్లో విషయాలను మనకు తెలుస్తాయి. నీ జీవన మార్గం ఏంది, నీ జీవన శైలి ఎట్లా ఉంటుంది, నువ్వు ఎలా నడవాలా అనేది అన్నీ భగవద్గీత ఒక్కటి చదువుకుంటున్నావు, అన్నీ చదువుకున్నట్టే నీకు అన్ని విషయాలు తెలిసిపోతాయి. ఏ గ్రంథం చదవకపోయినా ఒక్క భగవద్గీతలో ఒక్క శ్లోకం చదువుకోండి. మీ ఇంట్లో ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యకు సమాధానం భగవద్గీత చెప్తుంది. మీ ఇంట్లో ఇవాళ డిస్టర్బెన్స్ నీ ప్రశ్నకు సమాధానం భగవద్గీత చెప్తుంది. అంటే అన్నిటికీ సమస్య సమాధానం చెప్పేది భగవద్గీతే. కాబట్టి అందరూ భగవద్గీత పుస్తకం తెచ్చుకొని ఒక్క శ్లోకం చెప్తుంది, ధన్యుడు కండి, మీ జీవితాన్ని మీరే బాగుపరచుకోండి. అంతేను. ఇది కృష్ణ పరమాత్మ చెప్పాడు, ప్రమాణం చేసి చెప్పాడు. మీరు చదవండి, మీ తలరాతను మార్చుకోండి అని చెప్పి ఆయన చెప్తున్నారు.